హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ముందుగా ఇక్కడ నేను టీ పెట్టుకున్నాను, పిల్లలిద్దరికీ పాలు కల్పిస్తున్నాను. ఈ 4 to 5 డేస్ నుంచి అసలు బ్లాగ్స్ ఏమీ షేర్ చేయలేదు కదా. అమ్మో, విజయవాడలో ఉన్నాయి కదండి ఎండలు, బీభత్సంగా ఉన్నాయన్నమాట. అన్ని చోట్ల అంతే అనుకుంటా, కాకపోతే విజయవాడలో ఎప్పుడు ఎండలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఇక నేనైతే కిచెన్లోకి వెళ్తే ఎప్పుడెప్పుడు వచ్చేసి ఏసీ రూమ్లో ఉంటామా అన్నట్టు పని హడావుడిగా చేసుకొని వచ్చేస్తున్నా. అందుకని వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఈరోజు వీడియోలో కొన్ని డిఐవైస్, కొన్ని టిప్స్ లాగా అనుకోండి, అవి షేర్ చేస్తున్నా. ముందుగా ఇక్కడ నేను ఇది ముగ్గులు వేసుకునే స్టెన్సిల్స్ అన్నమాట. అలానే ముగ్గులు వేసుకునేటప్పుడు మనకి చిన్న చిన్న టూల్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఒక డబ్బాలో పెట్టుకున్నాను. ఇవేంటంటే ఇప్పుడు మనకి ఉగాది, శ్రీరామనవమి అయిపోయింది, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, మళ్ళీ మనకి వినాయక చవితితోనే పండుగలు స్టార్ట్ అవుతాయి. కానీ మనం ఇంటిని డెకరేట్ చేసుకోవడం, పూజా మందిరాన్ని డెకరేట్ చేసుకోవడం మానం కదా. అలాంటప్పుడు మనకి ఇలాంటి స్టెన్సిల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో 3 సైజులు ఉన్నాయండి నా దగ్గర. నేను 1 టౌన్లో తీసుకున్నాను. మొన్న శ్రీరామనవమి రోజు ఈ విధంగా మళ్ళీ మట్టి పాత్రలలో ఫ్లవర్స్ వేసుకొని డెకరేట్ అయితే చేసుకున్నాను. ముగ్గులు వేసుకోవడం అవన్నీ కామనే కదా, అవన్నీ కూడా చేశాను. చెప్పాను కదండి, వీడియో షూట్ చేయడం అయితే అస్సలు కుదరలేదు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అయిపోతుందా పని, ఎప్పుడెప్పుడు ఏ రూమ్లోకి వెళ్ళిపోతామా అన్నట్టుగా అనిపించింది. ఇక నేను నిన్న సాటర్డే రైతు బజార్ వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు కూరగాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే, ఒక్కొక్క టైం అలా ఉంటుందండి మనం వెళ్ళే టైము. వాళ్ళు ఆ టైంలోనే వెజిటబుల్స్ వేస్తూ ఉంటారు. ఆ టైంలో ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట వెజిటబుల్స్. నేనైతే ఇక్కడ వంకాయలు మరీ కరువు పడ్డట్టుగా ఎన్ని తెచ్చుకున్నాను. కాదులేండి, ఇవి హాఫ్ కేజీనే తీసుకొచ్చాను. కాకపోతే 2 వెరైటీస్ తీసుకొచ్చాను అనమాట. ఈ మధ్యన మా పిల్లలకు కూడా వంకాయ టమాటా బాగా నచ్చుతుంది. అందుకని వంకాయలు ఫ్రెష్గా కనిపిస్తే చాలు తీసుకురావాల్సి వస్తుంది అనమాట. ఇది చూసారా, బయట పెట్టాను వంకాయలు. అది ఎండ వేడికి అసలు పాచిపోయినట్టుగా అయిపోయింది అనమాట. అంటే మెత్తగా అయిపోయింది. తొడయాలు చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నిన్న ఈవినింగ్ తెచ్చానమాట. ఇంకా బయటనే ఉంచాను. ఫ్రిడ్జ్లో ఏంటంటేనండి బాక్సులు ఇటువంటివి ఉండి ప్లేస్ సరిపోవట్లా. సర్లే, ఇవి ఎట్లాగూ బయట అయినా బాగానే ఉంటాయి అన్నట్టుగా ఉంచాను. కానీ ఈ ఎండలకి మనమే వడలిపోతున్నాం. ఇవి ఒక పెద్ద లెక్క కదండి. ఇవి అయితే కొన్ని ఖరాబ్ అవుతున్నాయి. అందుకని ఈ సన్న వంకాయలు అయితే ముందు వండేద్దాము. గుత్తి వంకాయలు అంటే ఆ గుత్తి వంకాయలు తర్వాత మనం వండుకోవచ్చు కదా, అందుకని బయట పెట్టాను. ఇక్కడ వంకాయ టమాటా వండుతున్నానండి. పిల్లలు చాలామంది కూడా వంకాయ టమాటా ఇష్టపడరు. అలాంటి వాళ్ళని మనం వదిలేయకుండా ఫస్ట్ వాళ్ళకి అలవాటు చేయాలంటే మనం తినిపించాలండి పిల్లలకి. ఎందుకంటే పెద్ద పిల్లలు అని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ వెజిటబుల్స్ ఎప్పుడైతే వీళ్ళు తినరో, పెద్దగా అయినా కూడా ఇక అలవాటు ఉండదు అనమాట, అసలు తినరు. అందుకని ఫస్ట్ మనం అలవాటు చేయాలంటే మనం తినిపిస్తే హ్యాపీగా తింటారు. ఆ తర్వాత కలిపిస్తే తింటారు. ఆ తర్వాత చిన్నగా వాళ్ళే తింటారనమాట. మా పిల్లలకి వంకాయ అంటే ఫస్ట్ అసలు ఇష్టం లేదు. చిన్నగా అలవాటు చేసేసాను. అసలు ఇప్పుడు వంకాయ టమాటా అంటే ఎంత ప్రాణమో. అందులో బంగాళదుంప వేస్తే ఇంకా ఇష్టం వాళ్ళకి. అసలు పోటీలు పడి తింటారనమాట. ఎందుకంటే మన పిల్లలే కదండి, పెద్దగా అయినా కూడా మనం తినిపించవచ్చు. మనం అట్లా ఏం ఫీల్ అవ్వకూడదు. మా అమ్మ అయితే కొన్ని కూరలు నేను పెళ్లి కాకముందు అసలు తినేదాన్ని కాదు. అలాంటప్పుడు తను ఏం చేసేదంటే వేడివేడిగా అన్నం పెట్టి తను గోరుముద్దల్లాగా కలిపి చేతిలో పెట్టేది. తింటూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించేదో. ఆ మెమరీస్ అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడో ఒకసారి లేండి, డైలీ కాదు. ఏదన్నా తినని కూర ఉన్నప్పుడు అలా పెట్టేదన్నమాట. ఇక్కడ చూసారా, మొన్న వానలు పడ్డాయి కదండి విజయవాడలో ఒక్కరోజు. మా పైన ఉన్న పిల్లలు చూసారా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో. ఆ బిట్ని నేను క్యాప్చర్ చేశాను కానీ వీడియోస్ పెట్టలేదు కదా, ఆగిపోయింది. ఏమోలే, ఒక చిన్న స్వీట్ మెమరీ లాగా ఉంటుంది. ఆ పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారని పెట్టాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు రోడ్డు అయినా ఏదైనా చూడరు, హ్యాపీగా ఆడుకుంటారు. పెద్దగా అయితేనే షైగా ఫీల్ అవుతారు కానీ కదా. ఇక్కడైతే మాది నెట్ సరిగ్గా రావట్లేదండి, వైఫై. అందుకని నేను వేరే దాన్ని ఏమంటాము, వేరే కనెక్షన్ పెట్టించాను అనమాట, వేరే కంపెనీ. ఇక వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఒకసారి వచ్చి వైరింగ్ అంతా చేసి, తర్వాత వచ్చి మళ్ళీ అది కేబుల్ కనెక్షన్ పెట్టుకొని ఇవన్నీ చేశారు. ఆ వైర్లు తీయ పెట్ట, ఆ మేకులు అవి కొట్ట, ఇవన్నీ చేసి మళ్ళీ మట్టి చేసేసారు ఇల్లు. ఇవన్నీ డబల్ పనులండి. ఒక పని అనుకుంటే దానికి రిలేటెడ్గా 100 పనులు అవుతున్నాయి అన్నమాట. నాకు అసలే ఇరిటేటింగ్గా ఉంటుంది సమ్మర్ అంటే. హ్యాపీగా ఉంటుంది ఒక పక్కన పిల్లలకి హాలిడేస్ అని, కాకపోతే పని చేసుకోవాలంటే కష్టం అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ కూడా నేను బిగ్ బజార్ దగ్గర బిగ్ బజార్ ప్లేస్లో రిలయన్స్ మార్ట్ పెట్టారు కదా, అందులో చూపించిన ఐటమ్స్ అనమాట అవి. అసలు ఐకియాలో ఉంటాయి కదా, అవి ఇక్కడ మన రిలయన్స్లో కూడా ఉన్నాయి. కానీ మెటల్ వండి మనం పాలిష్ అంటే ఎప్పుడన్నా వాష్ చేసినా చెందిన
ఖరాబ్ అయిపోతాయి ఊరికనే. అందుకని బ్రాస్ కొనుక్కోవడమే బెటరు. కొంచెం 4 రోజులు టైం తీసుకొనైనా బ్రాస్వి కొనుక్కున్నాం అనుకోండి, మనం నల్లబడినా పెట్టుకున్న యాంటిక్ పీసుల్లాగా ఉంటాయి, మనం వాష్ చేసి పెట్టుకుంటే గోల్డ్ వాటిలాగా మెరుస్తూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు కొంచెం ఆచితూచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే మెటల్వి మనం పాలిష్ చేసుకోవాలి మళ్ళీ, అంటే స్ప్రే పెయింట్ వేసుకోవాలి. అదంతా పెద్ద రిస్క్తో కూడిన పని. అందువల్ల గ్లాస్ ఐటమ్ మీద కూడా మనం అంతే కదా, మనం హ్యాండిల్ చేయలేము అన్నప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే అవి కొంచెం కాస్ట్ పడతాయి కాబట్టి. హ్యాండిల్ చేస్తాము అనుకునే వాళ్ళు హ్యాపీగా వాటిని డెకరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా మనకి అవి మంచి లుక్ని ఇస్తాయి, మనకి పాజిటివ్గా అనిపిస్తుంది. అలానే ఇక్కడ నేను మీకు అంతకుముందు 1 మంత్ అయిపోయిందిలేండి, నేను గోవింద టెర్రకోటాలో ఇవి తీసుకొచ్చి ఈసారి ఉగాది కన్నా వీటిని ఉర్లీస్ డెకరేట్ చేద్దాం అనుకున్నా, అప్పుడు కుదరలేదు. తర్వాత మొన్న శ్రీరామనవమి అప్పుడు కూడా కుదరలేదు. నెక్స్ట్ డే చేశానండి ఇది. ఇవి చిన్న చిన్న ఐటమ్స్ కానీ తెచ్చుకోవడం కష్టం అండి. ఇవి మనకి ఇవి హోల్స్ ఉన్నాయి కదా, అవి క్లోజ్ చేయాలంటే పిఓపి తీసుకొచ్చుకోవాలి. నేనేం చేశానంటే మా బాబుకి చెప్పాను పిఓపి తీసుకురమ్మని. తను వాల్ పుట్టి తీసుకొచ్చాడు. నేను ఇక్కడ పెట్టేటప్పుడు కూడా దాన్ని అసలు చూసుకోలేదు. నేను నార్మల్గా కొంచెం వాటర్ మిక్స్ చేసేసి పిఓపి పెట్టినట్టుగా కొంచెం గట్టిగానే కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలాగా బ్యాక్ సైడ్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక రోజంతా వదిలేయాలన్నమాట, చక్కగా డ్రై అయిపోతాయి. ఇది చూసారా చీజ్ గార్డ్ చూడండి ఎట్లా, నేను అక్కడ అది రబ్ చేస్తూ ఉంటే నా చేతిలో ఏదో తినేది అనుకొని అక్కడ పక్కన ఉన్నయల్లా ఉరికొచ్చేసినాయి అనమాట నా దగ్గరికి. వచ్చింది జాలక. అవతల ఒకటేమో సైలెంట్గా అది చూస్తుంది, పెడతదిలే మమ్మీ ఎందుకు పెట్టదు అని. ఇది మాత్రం అలా కాదనమాట, నా చేతిలో ఏదున్నా లాక్కొని తిందామని చూస్తుంది. వచ్చేసి నేను అక్కడ అది పెట్టగానే ఏదో పెడుతున్నట్టు ఫీల్ అయ్యి ఆ మట్టిని తిందామని చూస్తుంది. అది మట్టి అయితే నో ప్రాబ్లం, కానీ ఇది సిమెంట్ లాంటిది కదా, హెల్త్కి మంచిది కాదు వాటికి. అందుకని నేను వాటిని పక్కకంటూ ఉంటే అదైతే వస్తూ ఉందన్నమాట. ఇది ఫినిషింగ్ సరిగ్గా ఉండదు కదండి, పైన అంత కొంచెము గజిబిజిగా వచ్చింది. మళ్ళీ మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు మనకి చేతిలో గీరుకుపోతుంది అని చెప్పేసి నేను రబ్బింగ్ పేపర్ పెట్టి రబ్ చేస్తున్నా అనమాట, స్మూత్ చేస్తున్నా. అయితే ఇక్కడ ఈ స్మూతింగ్ ఇదంతా తర్వాత కానీ అసలు ఇదైతే పని చేయలేదండి. ఇది వాల్ పుట్టి కదా, వాల్ పుట్టి కూడా బిర్లా వైట్ అనుకోండి, మంచిగా పనిచేస్తుంది. కానీ ఇది బిర్లా వైట్ కాదు, వేరే కంపెనీ. పిల్లోడు కదా వెళ్ళింది, మోసం చేసి ఇచ్చేశారు. అది బాబు కూడా చూసుకోలేదన్నమాట. పిఓపి అడిగాడు కదా వాల్ పుట్టి ఇచ్చారని ఆలోచించలేదు. అసలు దాని మీద పిఓపి అని మెన్షన్ చేసి ఉంటుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని. అది తెచ్చుకోవాలి, అది తీసుకురాలేదు. నేను కూడా అయోమయంలో పడిపోయి హరీబరీ అనమాట, ఈ పని అయిపోవాలి అని. అక్కడ ఏం జరుగుతుందో చూసుకునే పని లేకుండా అయిపోయింది. ఫైనల్గా అయితే ఇదంతా చేసిన తర్వాత అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. వాటర్ లీక్ అయినాయి అనమాట. వాడు చూడండి ఎట్లా ఎగబడుతున్నాడో. అందులో ఏదో ఒకటి ఫుడ్ వేసేదాకా లేదా వాటర్ పెట్టేదాకా ఊరుకోడనమాట. వీటితో చాలా మంచి కాలక్షేపం. నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, కొంచెం ఒక్కోసారి ఇరిటేటింగ్గా కూడా అనిపిస్తుంది. కానీ పెంచుకుంటున్నాం కదా, ఇక ఏమి చేయలేమన్నమాట, అంతే. ఇప్పుడైతే ఇక్కడ నేను ఒకసారి చెక్ చేస్తున్నా అనమాట, ఎందుకంటే వాటర్ లీక్ అవుతున్నాయా లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఈ పై దాంట్లో నుంచి లీక్ అవుతుంది, మధ్యలో ఒక్కటే కొద్దిగా సెట్ అయింది. అది కూడా ఏదో ఒక టైంలో లీక్ అవుతుంది అనమాట, ఎందుకంటే అది వచ్చేస్తుంది, ఆ పౌడర్ అనేది గట్టిగా లేదనమాట. ఇది నాకు తెలిసి ఏంటంటే వాల్పుట్టి కదండి, దీనిలో ఒక గమ్ము లాంటిది వేసి గోడలకి వేస్తారనుకుంటా, సున్నంలాగా. అది ఇచ్చారు. అది గమ్ము లేకుండా ఉత్తగా పౌడర్ లాగా ఉంది, మన ఫేస్కి వేసుకునే పౌడర్ లాగా. అలా ఉంటే ఎలా ఆగుతుందండి? ఇక అందుకని ఇక ఇది మొత్తం పక్కన పెట్టేశాను. ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇలా మనం చూసుకోకుండా తెచ్చుకుంటే మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. అందుకని చెబుతున్నా. ఇలాంటివి ఏమన్నా ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్స్ కానీ అలాంటివి పెట్టినప్పుడు సెరామిక్వి ఏమన్నా ఉన్నాయి అనుకోండి మనకు నచ్చినవి, వాటిని మనము ప్లాంటర్స్ లానే కాకుండా ఈ విధంగా ఉర్లీస్ లాగా కూడా వాడుకోవచ్చు. నేను అంతకుముందు శంకు మోడల్లో ఉన్న ఒకటి ప్లాంటర్ని తీసుకున్నాను. అది కూడా నేను ఇలానే డెకరేట్ చేసుకున్నాను, చాలా రోజులు వాడాను. ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే ప్యాకింగ్లో ఎక్కడుందో ఏమోనండి, అదైతే నాకు కనిపించలేదు. ఇలా మనకి దొరికినప్పుడు కొంచెం పెద్దవి అలా వాడుకోవచ్చు అండి. టెర్రకోటా అనుకోండి, అవైతే ఎండలో పెడితే కొన్ని రోజులకి క్రాకులు వస్తాయి అన్నమాట, క్రాక్ వచ్చేస్తుంది. దానికంటే సిరామిక్వి 100% బెటర్ అనమాట. ఎందుకంటే
డబ్బులు అనేవి కొంచెం ఎక్కువగానే పెడతాం కదా, అలాంటి వాటికి మనం అవి ఎక్కువ రోజులు మెయింటైన్ చేసుకోగలిగితే మనకి ఆ డబ్బులు ఖర్చు పెట్టినందుకు వర్త్ ఉంటుంది అనమాట. లేదు అంటే ఉత్తిగానే వేస్ట్ అయిపోతుంది కదా. అందుకని ఇప్పుడైతే ఇక నేను ఈవినింగు పెసరపప్పు కట్టు కాదండి, పెసరపప్పు చేస్తున్నాను. ముందుగా పెసరపప్పుని చక్కగా ఫ్రై చేసుకోవాలి, అంటే వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, మాడకూడదు. ఆ తర్వాత ఆ వేడి బౌల్లోనే ఉంచుకొని వాష్ చేసినా పర్వాలేదు, లేదంటే ఆ పప్పుని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని కడగొచ్చు. కానీ కాలుతూ ఉంటుంది కదా, కొంచెం కేర్ఫుల్గా వాష్ చేసుకోవాలి. నేనైతే ఆ కళాయిలోనే గరిటె పెట్టి తిప్పేసి కొంచెం వాటర్ పోస్తూ వంచేసాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, టమాటా వేసేసి కొంచెం వాటర్ వేసి ఉడికిస్తున్నా. వాటర్ క్వాంటిటీ ఎంత పోయాలి ఏంటి అని అనేది ఏమీ ఉండదండి. ఫస్ట్ మనం ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. ఆ తర్వాత సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంతేగాని మనము ఎక్కువ వాటర్ వేసేసుకున్నాం అనుకోండి, పప్పు మరీ మెత్తగా అయిపోతుంది. అందుకని మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఫస్ట్ 2 గ్లాసెస్ వేసాను కదా, ఇదిగోండి ఈ విధంగా అయింది పప్పు. ఇంకా టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా ఇంకా ఉడకాలి. పప్పు కూడా ఇంకా కొంచెం ఉడకలేదు. అందుకని ఇంకా నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను. కావాలనుకుంటే మీరు వేడి వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చల్లటి వాటరే వేసాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. మరి హైలో కాదు, కొంచెం మీడియంగా అయితే మనము పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఈ లోపుగా ఇక్కడ తాలింపు కూడా వేసేస్తున్నాను. ఇంకా పప్పు ఉడకలేదు, ఇంకా కొంచెం ఉడకాలి. ఈలోపు తాలింపు పెట్టేసుకోవచ్చు మనము. ఇక్కడ నేను పల్లి నూనె తీసుకున్నాను. తర్వాత వేడెక్కిన తర్వాత నూనె, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేశాను. తాలింపులు ఎప్పుడైనా జీలకర్ర మాడకుండా చూసుకోండి. జీలకర్ర కనుక మాడింది అనుకోండి ఫ్లేవర్ అంతా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఆవాలు కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను పప్పులు అలాంటివి ఏం వేయలేదన్నమాట. అంటే తాలింపు గింజల్లో మనకి మినపప్పు అవి ఉంటాయి కదా, వేయలేదు. విడివిడిగా పెట్టుకున్నాను అనమాట నేను కొన్ని, అవే వేశాను. ఓన్లీ జీలకర్ర, ఆవాలు వేసుకున్నా. వెల్లుల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయినాక ఎండుమిర్చి, ఇంగువ కూడా వేసి కొద్దిగా ఫ్రై చేశాను. ఈలోపు ఒకసారి పప్పుని కొంచెం అడుగంటుతుందేమో అని చూసుకుంటూ ఉన్నాను. మీరు కుక్కర్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పెసరపప్పుని అయితే ఉడికించుకోవద్దండి, ఎందుకంటే అది కొంచెం జిగురుగా అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఉడకడం కూడా త్వరగానే ఉడుకుతుంది. మీరు కావాలనుకుంటే మట్టి కుండలలో కూడా ఉడికించుకోవచ్చు. లేదు అంటే ఇలా ఓపెన్గా గిన్నెలో కానీ, లేదంటే ఇలా కళాయిలో కానీ, ఎలా అయినా సరే సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. పప్పుని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కనుక చేసుకుంటే ఇంకా త్వరగా ఉడికిపోతుంది. మనం వేయించి వాష్ చేశాక అలా కాసేపు వదిలేసి ఆ తర్వాత మనం ఉడికించుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఈ పప్పు అంతా కూడా దగ్గరగా అనేస్తున్నా. మరీ బద్దలుగా ఉండేదాకా చూడొద్దు, అలానే మరీ గట్టిగా అయిపోయేదాకా కూడా ఉండద్దు అనమాట పప్పు. అలా ఉంటే కనుక ఈవినింగ్కి ఇంకా గట్టిగా అయిపోతుంది. ఈ సమ్మర్లో ఊరికే కందిపప్పే కాకుండా ఈ విధంగా పెసరపప్పుతో కట్టు కూడా చేస్తారండి, చారులాగా. అది కూడా హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే చలువ చేస్తుంది అనమాట. అలానే ఊరికే మనం కందిపప్పే కాకుండా ఈ పెసరపప్పును కూడా సమ్మర్లో వాడుకోవడం వల్ల చలువ చేస్తుంది. అలానే డైజెషన్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది కొంచెం లైట్గా అనిపిస్తుంది. ఈ విధంగా నేనైతే పప్పుని ప్రిపేర్ చేశాను. సమ్మర్లో ఇంకా రెసిపీస్ ఇలాంటివే కదండి వీడియోస్ చేయడము, ఎందుకంటే బయటికి ఎటు వెళ్ళాలన్నా కూడా ఎండగా ఉంటుంది, ఈవినింగ్ టైమే కుదురుతుందనమాట. ఇంకా బయటికి వెళ్తే అప్పుడు వీడియోస్ అన్నీ షేర్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈ మధ్యలో అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు బాపు మ్యూజియంలో, అది కూడా ఒకసారి విజిట్ చేస్తాను. అక్కడన్నీ కూడా ఈ క్లోత్స్ ఇలాంటివే ఉంటాయండి. మీరు కావాలనుకుంటే చింతపండు వేసుకోవచ్చు ఇందులో, లేదంటే నిమ్మకాయ పిండుకోవచ్చు. నేనైతే ఇక్కడ టమాటాలు కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి ఇంకా ఏమీ వేయలేదు. కావాలనుకుంటే నిమ్మకాయ చట్నీ ఉంటే అది కూడా చాలా బాగుంటుంది కాంబినేషను. ఇక నేనైతే ఇక్కడ ఫైనల్గా అప్పడాలు కూడా వేయించుతున్నాను. ఈ రేపటి వీడియోలో నేను మ్యాక్సిమం వీలైతే బాపు మ్యూజియంకి సంబంధించి వీడియోని షేర్ చేయాలని చూస్తాను. ఎందుకంటే అక్కడ డ్రెస్సెస్ కానీ, కాటన్వి, లేదంటే బెడ్షీట్స్ కానీ, లేదంటే ఇవి ఉంటాయి కదా నైటీస్ కానీ, ఇలాంటివన్నీ మంచిగా దొరుకుతాయండి ఈ బాపు మ్యూజియంలో. వీళ్ళు పెట్టే ఈ మెటీరియల్ మనకి బయట దొరకవు కొంచెం, అలాంటివి మనం ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే తీసుకోవాలి. కానీ బార్గెన్ చేసి తీసుకోవాలండి. ఈ నైటీలు ఇలాంటివి అయితే కొంచెం తగ్గించి ఇవ్వరు, కానీ మిగిలిన అయితే శారీస్ అలాంటివి తగ్గించేస్తారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను.